హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుందన్నమాట వీడియో పోస్ట్ చేసి. ఎందుకంటే నేను కొంచెం బిజీ. ఈసారి మాతో పాటు అమ్మ కూడా వస్తుందన్నమాట. మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాం. వ్యూ కూడా చూసారా ఎంత బాగుందో. చుట్టూ అడవి, మధ్యలో ఇలా కారులో మేము వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్. ఇదిగోండి చూసారా, ఈ రోడ్లోనే మనం వెళ్తూ ఉండాలన్నమాట. మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్డు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే డౌట్ వచ్చే ఉంటుంది. మేమైతే ఎన్టీఆర్ విజిట్ చేశారు కదా, టెంపుల్ శివాలయం కేశవనాథేశ్వర, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఎప్పటి నుంచి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట. ఇప్పటి వరకు కుదరలేదు. అమ్మ వచ్చింది, ఎలాగో తీసుకెళ్ళాలనేసి అనుకున్నాము. కానీ ఇప్పుడు కుదిరింది. మనం అనుకుంటే జరగదు, ఆ శివుడు పిలిస్తేనే జరుగుద్ది. నేనైతే గనక ఇలాగే అనుకుంటాను. అరుణాచలం వెళ్ళాలన్నా కానీ మన శివుడు ఆజ్ఞ ఉంటేనే అరుణాచలంలో అడుగు పెట్టగలం. అవునా కాదా? ఖచ్చితంగా అవునంటే అవుననే చెప్తాను నేను. ఈ ఆవుదోడు ఉంది కదా, అస్సలు వదలలేదు. కారు కూడా ఎక్కిద్దంట. ఇంకా లోపలికైతే ఇలా వచ్చేసామన్నమాట. ఇటు సైడు మొత్తం ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. సరే రండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. అటు సైడ్ అయితే గుహ ఉంటుంది, అక్కడ శివుడు ఉంటాడు. ఇలా రేకుల షెడ్ లాగా వేశారు. అక్కడైతే వీరభద్రస్వామి ఇంకా వేరే దేవుడు అయితే ఉంటారనమాట. ఇదిగోండి శివుడు ధ్యానం చేసిన గుహ. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే కనుక వాటర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. ఫిషెస్ కూడా కనిపించాయి. కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎందుకంటే జనాలు అయితే చాలా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. కానీ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇలా కోరుకుంటే చాలు అలా నెరవేరిపోద్ది. సరే కానీ నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే చెప్తాను, వినండి. ఇక్కడికి శివుడు ధ్యానం చేయడానికి అయితే వచ్చాడంట. అప్పుడు గంగాదేవి కూడా వచ్చి శివుడిని అయితే ఎక్కడికి వెళ్ళనివ్వలేదంట. అప్పుడు శివుడు భూమి నుండి ఇలా ఉద్భవించాడంట. ఇలా మనం ఇక్కడ శివుడిని ఇలా టచ్ చేయొచ్చు. టచ్ చేసి మన కోరికలు అయితే కోరుకోవాలన్నమాట. ఈ స్టోరీ కూడా మాకు అక్కడ ఉన్నారు కదా గురూజీ, వాళ్ళైతే చెప్తా ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే చెప్తా ఉన్నారు. కానీ ఆయన అలా చెప్తుంటే నాకు కళ్ళ ముందు కట్టినట్టు కనిపించింది. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇదనమాట. కానీ మనం ఇక్కడికి వర్షాకాలంలో అయితే అస్సలు రాలేము. ఎలాగో సమ్మర్ హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి కదా, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఎక్కడున్నా శివుడు పిలిస్తే రావాల్సిందే. శివుడి పిలుపు కోసం మీరు కూడా వెయిట్ చేయండి. మేమైతే ఇక్కడ రుద్రాభిషేకం చేపించాము. హారతి ఎలా వేస్తున్నారో చూడండి. ఓం నమ శివాయ. చూశారు కదా, ఇలా అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఆ వాటర్లో రావాలి. కాళ్ళకైతే చేపలు అలా తగులుతూ ఉంటాయి అన్నమాట. మంచిగా దర్శించుకొని బయటకైతే వచ్చేసి నైవేద్యం తినేసి అలా కాసేపు కూర్చొని అయితే ఇంకా రిటర్న్ అయ్యాము. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎప్పుడైనా దేవుని దర్శించుకొని కాసేపు కూర్చొని అలా